వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీస్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ కోకోనట్ మిల్క్తో పలావ్ చేస్తున్నానండి. ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా ఒక కళాయి తీసుకున్నాను. కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నానండి పన్నీర్ ఫ్రై కోసం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి స్టవ్. పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా పన్నీర్ క్యూబ్స్ మొత్తం యాడ్ చేయాలి. ఇప్పుడు నేను పన్నీర్ క్యూబ్స్ మొత్తం యాడ్ చేశాను. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కారం, 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు వీటన్నిటిని కలపాలి. ఇలా కలిపేసినాక పన్నీర్ కూడా ఫ్రై అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ అయితే పన్నీర్ కూడా ఫ్రై అయిపోతుంది. ఇలా ఇప్పుడు మనం పలావ్ ఎలా చేయాలో చూద్దాము. కుక్కర్ పెట్టానండి. కుక్కర్లో నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇవి 3 స్పూన్ల ఆయిల్ అండి. ఇది మొత్తం 3 స్పూన్ల ఆయిల్. ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఆయిల్ నాకు కొంచెం ఎక్కువగానే అయింది. మీరు చూసి వేసుకోండి, కొంచెం ఆయిల్ తగ్గించుకోండి. ఇప్పుడు నెయ్యి మొత్తం కరగాలి. కరిగినాక నేను దీంట్లో బిర్యానీ మసాలా మొత్తం యాడ్ చేస్తున్నాను. చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా, బండ పువ్వు అన్నీ యాడ్ చేస్తున్నానండి బిర్యానీ మసాలా మొత్తం. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 2-3 సెకండ్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఇవి 2 చిన్న ఉల్లిపాయలు అండి. 2 చిన్న ఉల్లిపాయలు పొడుగుగా కట్ చేసుకున్నాయి. 4 పచ్చిమిరపకాయలు. దీంట్లో మిరియాలు వేయలేదు, కారం కూడా వేయను కాబట్టి నేను కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసాను, 4. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. నేను ఇప్పుడు ఒక గ్లాస్తోనే చేస్తున్నాను అండి. ఒక గ్లాస్ రైస్తోనే చేస్తున్నాను కాబట్టి అన్నీ కొంచెమే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అండి, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి చూసి. గరం మసాలా 1 స్పూన్, బిర్యానీ గరం మసాలా అండి, ఇది 1 స్పూన్. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఈ బిర్యానీ మసాలా కూడా ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వాలండి, కొంచెం పచ్చివాసన పోయేలాగా. ఇది కూడా ఫ్రై అయిపోయినాయి. నేను కొబ్బరి పాలలోనే బియ్యం నానబెట్టి పెట్టాను. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల కొబ్బరి పాలు పట్టాయండి. అంటే ఒక కొబ్బరికాయ అండి, ఇది మొత్తం మీడియం సైజ్ కొబ్బరికాయ అండి ఇది. ఆ కొబ్బరిని మిక్సీ పట్టి దాంతో తీసిన పాలండి, కొబ్బరి పాలు. నేను పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేశాను. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అండి. ఇలా కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ అయితే సరిపోతుంది. డిపెండ్ ఆన్ మీ కుక్కర్ పైన డిపెండ్ అయి ఉంటుంది అది. చూసారా ఎలా వచ్చిందో. ఆయిల్ కొంచెం తగ్గించుకోండి, నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ అయింది. థ్యాంక్ యూ.